మనం బసిల్టన్ రీచ్ అయిపోయాం. ఈ బసిల్టన్ అంటే వాసీ అనే ప్లేస్. నెక్స్ట్ డే బసిల్టన్ ఒక నెక్స్ట్ సబబే అంటే 2 minutes 3 minutes డ్రైవ్. ఇక్కడ రిసార్ట్లో ఉన్నాం, బేవ్యూ రిసార్ట్ అని. ఇది చాలా బాగుంది రిసార్ట్, మొత్తం చాలా పెద్దది. మొత్తం పార్క్, బయట వాష్రూమ్స్, లోపల రిసార్ట్ రూమ్స్ కూడా బాగున్నాయి. ఖాళీ ఉంది, కెన్ యూజ్ ఇట్. నేను మళ్ళీ వస్తా. ఓకే, అప్పుడు వెళ్దాం. లెట్స్ గో. మంచిగా ఇంకా 3 hours ఉంది యాక్సెస్. టైం ఎంత అయింది? 5 కదా. ఇప్పుడు వస్తాను. మీకు పూల్ కావాలంటే పూల్, లేదంటే డైరెక్ట్ బీచ్కి కూడా యాక్సెస్ అడుగుతుందా? అంటే జస్ట్ నార్మల్ లాగా. ఓకే ఇదిరా. ఓకే ఓకే, అటు నుంచి అయితే కీ ఉండొచ్చాము. ఇటు నుంచి కీ ఉంది అంటే ఎవరు మరి బయట వాళ్ళు రాకూడదు కదా. ఓకే, నీ కీస్ వస్తాయా మరి ఇక్కడికి? మరి రావాలి కదా, అదే కదా లాజిక్. ఓకే, సన్సెట్ అవుతుంది, చూద్దాం. సో అది మన రిసార్ట్, ఇది బీచెస్ కాదమ్మా, బీచ్. యూ మీన్ కాదు, ఐ మీన్. అదేలే. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మనం బసిల్టన్లో ఉన్నాం. ఇప్పుడే ఈరోజు కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకున్నాం యాక్చువల్లీ. ప్రణవ్ వల్ల లేట్ అయింది ఇవాళ. ఎవ్రీడే 6-7 కల్లా బయట ఉంటాము. ఇవాళ లేదు, ఈరోజు లైక్ వాంటెడ్లీ కొంచెం అలసిపోయాం కాదు. 6 days నుంచి ఎర్లీ మార్నింగ్ 4కి లేవడం, ప్యాక్ చేసుకోవడం. ఇదే బసిల్టన్ జెట్టి. ఏం లేదు, చెక్క వంతున వేసారు సముద్రంలోకి. కానీ దీని స్పెషల్ ఏంటంటే ఇది ఒక 1.8 kilometers. గుడ్ మార్నింగ్. 1.8 kilometers లాంగ్. ఇదే ఆస్ట్రేలియాలో లాంగెస్ట్ జెట్టి. అదే జెట్టి అంటే అగైన్ వంతెన, చెక్క వంతెన. సో దీనికి ట్రైన్ కూడా ఉంది. ట్రాక్ వేసారు. అది ట్రైన్ మీద వెళ్ళొస్తే 45 minutes రిటర్న్. నార్మల్గా నడిచిన ఆల్మోస్ట్ 2-4 kilometers అంటే 1 hour. ప్లస్ దాన్ని ఇప్పుడు ట్రైన్ 10కి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఫుల్లీ బుక్డ్ అంట. సో మళ్ళీ 1 hour వెయిట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ టైం 9:40 అవుతుంది. ముందే బుక్ చేసుకుంటే దొరుకుతుండే. మార్నింగ్ సన్నీ డే కదా, స్టార్ట్. సన్నీ డే కాదు పెట్టి మోస్ట్లీ టికెట్స్ అందుకే 10 o'clock ఆల్రెడీ సేల్ అయిపోయింది. బట్ దట్స్ గుడ్. వాకింగ్ కూడా మంచిదే. సో మనం వాక్ చేద్దాం. అది ఎంత దూరం వెళ్తే బాగుంది, బ్యూటిఫుల్ సన్ రైజ్. దీని యాక్చువల్గా బసిల్టన్ జెట్టి అంటారు. జెట్టి అంటే మీకు ముందు చెప్పినట్టు చెక్కలతో వేసిన వంతెన అనమాట. అంటే దీని స్పెషాలిటీ ఏంట్రా అంటే ఇది 1.8 kilometers లాంగ్ ఉంటుందండి ఓషన్లోకి. ఇది మొత్తం మన వరల్డ్ 2nd largest జెట్టి అనమాట. అంటే ఇది యాక్చువల్లీ బిల్డ్ చేసిన ఫస్ట్ అంటే మొత్తం వుడ్తోనే, దాని తర్వాత రీఫార్మ్ చేసి ఇప్పుడు మొత్తం కింద కాంక్రీట్ కూడా వేస్తారు. ఎందుకంటే దీని మీద మనకి ట్రైన్ వెళ్తుంది అనమాట, ఒక ఎలక్ట్రిక్ ట్రైన్. అది పాస్ అవుతుంది అనమాట. సో దానికి స్టెబిలిటీ ఉండటం కోసం అంటే చాలా ఎవ్రీడే చాలామంది అటు ఇటు మీకు పాస్ అవుతానే ఉంటారు. ఎట్లుంది పోల్గా ఇది? సన్నీ ఉంది కాబట్టి బాగుంది యాక్చువల్గా, లేకపోతే బాగాలేకపోతుండే. మంచిగానే ఉంది. ఏదో ఉందండి. ఏముంది అసలు ఇక్కడ జెట్టి అంటే ఏముంటుంది? ఇప్పుడు మనం ఇది చాలా జుట్టు బాగాలేదు. ఆగు, జుట్టు బాగాలేదా? ఏం చేద్దామంటావు మరి? ఈ జుట్టు సెట్ చేసుకుని ఇవన్నీ చేసేటప్పటికి మనం 11 అయిపోతాయి. సో మనం నడుద్దాం ఇంకా. ఆ మెట్లు లాస్ట్లో వచ్చి ఆ రెట్లో పౌల్కాని మనం పిక్ చేసుకుందాం దాంట్లో. ఎందుకంటే అప్పుడు మనం ఒక 100 meters వచ్చేస్తుంటాం, మోర్ దెన్ 100. మొత్తం ఇది ఇంకా చాలా దూరం ఉంది. ఆస్ట్రేలియాలో ఫిషింగ్ అనేది అందరూ చాలా ఎక్కువ మంది ఇష్టపడతారండి. ఎస్పెషల్లీ వాళ్ళు పిల్లలను కూడా తీసుకొచ్చి వాళ్ళకి నేర్పిస్తారు, ఒక ఫన్ యాక్టివిటీ కింద. అంటే అవుట్డోర్కి వెళ్ళి చేసుకోవడం, ఫన్ చేయడం ఉంటుందని. ఇలా ఉంటారన్నమాట జనాలు. రోడ్ వేస్తే అట్ల మీద నడుస్తూ ఉంటారు. మనం ఇంకా వెళ్ళాల్సింది అక్కడెక్కడో ఉంది.
ఈ జెట్టి మీద చాలా నేమ్ బోర్డ్స్ ఉన్నాయండి. ఏంటా అని చూస్తే వీళ్ళందరూ ఈ జెట్టీని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వర్క్ చేసిన వాళ్ళు. అండ్ ఆల్సో ఈ జెట్టి మీద ఎవరైతే చనిపోయారో వాళ్ళు కూడా నేమ్ బోర్డ్స్లో పెట్టారనమాట. ఎందుకంటే ఒకప్పుడు ఇది కొంచెం డేంజరస్గా ఉండేదంట. అయిపోయిందండి సంబరం. ఓకే, సగం దూరం వచ్చి ఉంటామేమో. ఇంకా కనిపిస్తుందా మీకు ఎంత ఉందో? ఓపిక చాలా ఉందంట. కానీ ఏంటంటే మాకు ఇంకా ఒక చాలా ప్లేసెస్ ఉన్నాయి, డైరెక్ట్ కార్ వెళ్ళేవి, అలాంటివన్నీ సెట్ చేయమంటుంది. సో అవి సెట్ చేసుకోవాలి ఇంకా. సో మేము నాకు తెలిసి ఒక 600-700 మీటర్స్ వచ్చి ఉంటాం. ఇంకా 1.2 కిలోమీటర్స్ అలా ఉంటుందేమో, అంతేనా? యా, ఆల్మోస్ట్ హాఫ్ వచ్చామా? ఓకే, హాఫ్ వచ్చామంట. వెళ్దాం, వెళ్ళి వేరే స్పాట్స్కి వెళ్దాం. యా, ట్రైన్ వస్తుంది. ఇగో ఇదే ట్రైన్. ఎంత స్లోగా వెళ్తుంది. మీరు ఆస్ట్రేలియాలో ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ఒక షాప్ ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా అని కాదు, ఏంటంటే ఇలాంటి అబ్జర్వేటరీ స్పాట్స్, ఒకవేళ ఎక్కువ మంది టూరిస్ట్ వచ్చేసి ప్లేసెస్ ఉన్నాయనుకోండి, అక్కడ అంటే షాప్ ఒకటి పెడతాడు నీట్గా. అక్కడ టీ షర్ట్స్, ఇంకా నార్మల్ బుక్స్, అయ్యో ఇంకా మ్యాగ్నెట్స్, అంటే ఈ ప్లేస్కి వచ్చాము, ఈ బసిల్టన్ జెట్టి దీనికి సంబంధించిన ఏమిటి కొనుక్కుని వెళ్తారు అని. అవేం తక్కువ ఉండవులేండి, అవి చాలా కాస్ట్లీ అని ఉంటాయి, బట్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి ప్లాన్? నెక్స్ట్ విల్ గో టు బన్బరీ. అది నెక్స్ట్ ఒక టౌన్, ఐ మీన్ టౌన్ సిటీ. జుట్టు ఏంటమ్మా ప్రాణం? జుట్టు యాక్చువల్లీ నేను కటింగ్ చేయించుకున్నాను పౌలిక వల్ల. నా వల్ల ఏం కాదు, నీ వల్లే. లేకపోతే నా జుట్టు మంచిగా ఉండేది, కొంచెం లాంగ్ ఉండి నీట్గా ఉండేది. నేనేం చెప్పలేదు. వాళ్ళు ఏషియన్స్ వెళ్ళాను, వాళ్ళు ఏషియన్స్ వేసిన వాళ్ళు. వాళ్ళకి నేను చెప్పింది ఏమర్థమైందో వాళ్ళే వేశారు. వాళ్ళ ముందు బాగానే ఉంది, ఇంటికి వచ్చి వెళ్ళి తలస్నానం చేస్తే మొత్తం మారిపోయింది. సర్లే, ఇంకా టైం లేదు, మేము టూర్ స్టార్ట్ అయిపోవాలని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాం, లేదంటే ఇంకోసారి చేయించుకుందాం. ఇట్స్ ఓకే, ఏం చేస్తాం, బికాస్ ఆఫ్ అందుకే ఇంకా మనం ఏం నమ్మకండి గైస్. యా, ఇగోండి ట్రైపోర్డ్ ఉంటుందా, ఇరగొట్టేసింది కాదు, ఇరిగిపోయింది. మామూలుగా ఫ్లెక్సిబుల్, క్వాలిటీ అలా ఉంది, ఫ్లెక్సిబుల్ కూడా ఇరిగిపోయింది. ఫస్ట్ రోజుకు ఒకటి చెప్పిన 3 రోజులు ఇరగొట్టేస్తుంది మొత్తం. ఇప్పుడు జస్ట్ ఫోన్ హోల్డ్ చేసుకుంటుంది కదా, కింద ఏమి లేవు, జస్ట్ ఆ హోల్డర్ పట్టుకుని ఉన్నాం. కొనాలి ఇప్పుడు వెళ్ళి ఇంకోటి. ఓకే, విల్ గో టు ఫస్ట్ బన్బరీ వెళ్ళిపోదాం. మన స్టే వచ్చి మ్యాండ్రా కదా, పేరేంటి కరెక్ట్గా? మ్యాండ్రా అంట. మ్యాండ్రా ఇక్కడ నుంచి ఒక మనకి బస్ బన్బరీ ఒక 1 అవర్, దానిపైన ఇంకో 1 అవర్ మ్యాండ్రా. సో 2 hours డ్రైవ్ ఉంటుంది ఈరోజు అంతే. సో బన్బరీ వెళ్ళి విల్ అప్డేట్ యూ ఫ్రమ్ దేర్. సీ గైస్. బన్బరీ వచ్చాం. ఇది మొత్తం అవన్నీ కోస్టల్ హోమ్స్. సిటీ సెంటర్లో ఉన్నాం, అంటే సిటీ ఏం కాదు, చిన్న ప్లేస్. 24 degrees ఉంది, బట్ చాలా వేడి అనిపిస్తుంది. ఇంక ఈ లెక్కని సమ్మర్లో 40 టచ్ అయితే ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది అనమాట. అది డాల్ఫిన్స్ డిస్కవరీ సెంటర్ అది. బట్ మనం మ్యాండ్రాలో చూద్దాం, అక్కడైతే లైవ్ డాల్ఫిన్స్ కనిపిస్తాయి. అది చిన్న పిల్లలకు ప్రణవ్, నీకు కాదులే. దా, నేనేమన్నా పెద్దోడు ఏంట్రా ఈ ఇడియట్. ఆ చిన్న పిల్లలకి, నీకు కాదు. మరి పెద్దోళ్ళకే రా ఇది. అవునా, ఈ పార్క్ నీకోసమే కట్టినారు అయితే. నీకు ఇది గుర్తుందా, మన గ్రాండ్మన్లో ఎవరో వస్తున్నారు నిన్ను అక్కడి నుంచి లెగమని చెప్పడానికి. చూడు ఎవరో వస్తున్నారు. నన్ను ఇక్కడ లెగమనే వాళ్ళు ఎవరు ఉంటారు లేరా? ఐఎమ్ ద ట్యాక్స్ పేయర్ ఆఫ్ దిస్ కంట్రీ. మంచిది.
Xylophone Y72. XY72, yes. Driver, when you're ready, please have a nice day. Yeah, cheers, thank you. ఇంకా ఆర్డర్ చేసింది నేను, తినేది నువ్వు. Onion rings. అబ్బా ఎవరు అడిగారు? బ్లాగ్ మనం ఫుడ్ బ్లాగ్ చేయలేదా? నువ్వు తినా అన్నావు, ఎందుకు తింటున్నావు అవి? నువ్వే కదా అన్ని షేరింగ్ అంటావు. వైఫ్ అండ్ హస్బెండ్ హాఫ్ అండ్ హాఫ్ అంటావు, అందుకే సగం తినిస్తా. అబ్బా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఎండ్ వరకు చూసినందుకు. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ, బాయ్.